ఒక స్టేర్ మెట్లెక్కలేకపోతే ఎట్లా కాసుకోని ఉంటారు ఇటు చూస్తా. అదే కదా, మరి చిన్నపిల్లలు అయితే ఎండే పడకుండా అయిపోయినారు. ఎండ చూడలేకపోతున్నారండి వాళ్ళు. దారుణం. జనగణమన అంటే సగం మంది పడిపోయి ఉంటారు. అంటే జనగణమన జేహే అంటే సగం మంది. ఆ ఎండ పడితే టీచర్లు భయం. అంటే టీచర్లకి పిల్లలు పడిపోతే పెద్దోళ్ళు తింటారు కదా, ఇంకేమైనా ఉందా, వాళ్ళతో పడలేరు కదా. అందుకని ఎండ పడితే అరే ఎండ పడితేనే డిగ్రీ వచ్చేది. ఆ బ్యూటీ అంతా నేను ఆఫ్రికాలో చూసిన. గట్టిగా ఉండవు, మంచి సాయిలు, మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్, పైనాపిల్, అవకాడోలు, బీన్స్, చెరుకు, టాపియోకా, కర్రపెండలం, ఇది స్వీట్ పొటాటో. సరే అక్కడ పండిస్తున్నారు, బాగుంది. అక్కడ కొనే స్తోమత ఉందా వాళ్ళకి? వాళ్ళు కొనేదాన్ని పండించడంలే, వాళ్ళు తినేదాన్ని పండించుకుంటారు. ఇంకేమైనా పండితే ఆడెత్తుకుని రోడ్లో పెడతారు, ఎవరు కొనుక్కుంటారు. మీరు పండిస్తున్నారు కదా? మేము కూరగాయలు పండించడం. ఏం పండిస్తున్నారు? మేము అరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్. అంటే మందులు కొన్ని మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసి మందులు చేసేది, అక్కడే ఎక్స్ట్రాక్షన్ కూడా పెట్టేట్లుగా కొన్ని రకాల మొక్కలు వేసి దాంట్లో ఆయిల్స్ తీసేది. లెమన్ రాసు, పచోలి, దవనము, నిమ్మగడ్డి. మనకి ఇక్కడికి తీసుకొస్తున్నారా లేదా అక్కడే చేసేస్తారు? ఫ్రాన్స్కి ఎక్కడికో. ఇక్కడ ఇప్పుడు మేము తయారు చేసి నాది అదే ఫీల్డే 40 ఏళ్ళు. సో మేము ఇక్కడి నుంచి ఇండియాలో అమ్మే వాళ్ళము, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటివి. నేను ఎక్స్పోర్టర్ కాదు, నేను రైతుగానే ఉన్నా. ఇప్పుడు మేము అక్కడ అందరూ కలిసి పెట్టినాం కాబట్టి అక్కడ నుంచినే ఈ దేశంలో. అంటే నేను ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే, సాఫ్ట్వేర్ పడిపోయింది, ఏఐ వచ్చింది, ఏమేమి ఇష్యూస్ అయినాయి. సో ఇప్పుడేమి హెల్త్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే చదువు ఎడ్యుకేషన్ కాదు, వాడు జ్ఞానం కావాలి, చదువు కాదు. చదువు కూడా ఒక పార్ట్. జ్ఞానం అంటే ఏంది? ఏదన్నా ఫీజు పోతే వేసుకోవాలా, కూరగాయలు పోయాలా, జొన్న రొట్టె రాగముద్దో చేయాలా, బాత్రూమ్ కడగాల, బట్టలు ఉతకాలా, చెప్పులు పోతే కుట్టుకోవాలా, చిన్న అతికించుకోవాలా. బేసిక్గా నీకు రోజు ఏం అవసరమో అవి నేర్చుకోవాలా. మనిషి బతకడానికి కావాల్సిన అవసరాలు, వాటితో పాటు చదువు ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. అందుకే టీచర్లు అందరూ మనకు ముందు విద్యా బుద్ధులు చెప్పేవాడు. ఇప్పుడు విద్య వస్తే చాలు, బుద్ధి అవసరం లేదు. మా వాడికి పేరెంట్స్ డిక్లేర్ చేస్తాడు కదా, మా వాడికి ఓన్లీ విద్య చెప్పండి, బుద్ధి వద్దు. ఈవిడ పెద్ద అయిపోయినాక అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి బుద్ధి కోసం అని చెప్పి ఎవరో ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. అటు రాదు. బుద్ధి ట్రైనింగ్తో రాదు, మనుషులతో ఉంటే వస్తుంది, ఫ్లోలో వస్తుంది. సొసైటీ అర్థం చేసుకుంటుంది, ప్రపంచం ఎట్లా మారుతుందని తెలుసుకుంటే వస్తుంది. ఇప్పుడు మేము బయటపడి ప్రకృతిలో కూడా లేను. నేను మదనపల్లి మాది. ప్రకృతిలో 40 ఏళ్ళు పని చేసినాము. దాన్ని బాగుంది, వ్యవసాయం చేసినాము, కూరగాయలు పండించినాము, సీడ్ ప్రొడక్షన్ చేసినాము, హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ చేసినాము, ఫౌండేషన్ చేసినాము. నా వైఫ్ మా పిల్లలు చూసుకుంటారు. మా అమ్మాయి కూడా రిషివెల్లి చదివి లండన్లో ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే 2 ఏళ్ళు పనిచేసి ఇప్పుడు మా పొలంలో మా కూరగాయలు పండిస్తూ ఉంది. రిషి వ్యాలీ చాలా మంచి స్కూల్ సార్. అందుకే అంటే నేను రైతుని ఇచ్చినారు సీటు, కొంచెం కష్టమే. ఎనీవే, అంటే ఆమె ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ షూ మేకర్ యూనివర్సిటీ, లండన్లో చాలా ఫేమస్ యూనివర్సిటీ. అవును అవును. అక్కడ చదివి ప్యాకేజ్ ఆమెకి జాబులు వచ్చేటి మంచిగా, యుఎన్లో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్లో వచ్చేది. ఆమె హ్యాపీగా వచ్చేసి ఇప్పుడు మా పొలంలో ఒక అరెకరంలో కూరగాయలు పండించి 3 ఎకరాల్లో మియావకి ఫార్మింగ్, అంటే ఆల్ ఫారెస్ట్ చెట్లు నాటి బయోడైవర్సిటీకి దాన్ని పనిచేస్తాం. అది బ్యూటీ. అది పిల్లల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. మేము పీజీలో ఉండాము, అమీర్పేటలో తిరుగుతా, ఏదో తింటా, అజిడిటీ తెచ్చుకొని ఆ డబ్బులు చాలక పెద్దోళ్ళ ఇంటికి వెళ్ళి పంపిస్తూ ఉంటే, మావాడు బెంగళూరులోనే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు చెప్పుకుంటా వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. జస్ట్ మీరు అనుకుంటా ఉంటారు బెంగళూరులో హైదరాబాద్లో ఉండారని. అందరికీ కంఫర్టబుల్గా లేరు వాళ్ళు. అది తెలుసుకొని వాళ్ళకి ఈ ఫ్యూచర్ అంతా ఇంకా మంచి హెల్త్ మీద ఉంది. సో మీరు మంచి ఆర్గానిక్ కూరగాయలు పండించి ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఆన్ హెల్త్, అంటే మీ గట్ మైక్రోబియం ఎట్లా ఉంటుంది, మీరు అడిగిన షుగరు, బీపీ ఎట్లా కంట్రోల్ అవుతుంది, మీ హిమోగ్లోబిన్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఏం తింటే ఏ మిల్లెట్స్ తింటే ఏంటి, ఏ కషాయాలు ఏంటి, బేసిక్గా నేచర్ క్యూర్ పెట్టాలా. పిల్లలకి విద్య చెప్పిస్తారు స్కూల్లో. బుద్ధి మీరు సండే స్కూల్ అని పెట్టి అన్నీ చెప్పించండి. బుద్ధి దాని డిమాండ్ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ బాగా ఈ పార్టీలు గిట్లు అని తిరుగుతూ ఉంటారు. మీకు తెలుసు కదా, అన్ని క్లబ్బులు గిబ్బులు అన్నీ చాలా బిజీగా ఉంటాయి క్లబ్బులన్నీ. కానీ వాళ్ళ పిల్లల్ని బాగా మంచి భారతీయుడు కావాలి. మా వాడు క్లబ్బులు ఇటు తిరగకూడదు, అంటే వీడు చెడిపోయినాడని తెలుసు. అంటే చెడిపోయేదంటే ఐ మీన్ నువ్వు అందరూ కూర్చొని వంట చేసి కొన్ని కూరగాయలు పండించుకొని అందరు ఫ్రెండ్స్ని పిలిచి బర్త్డే పార్టీ పిల్లలకి ఫ్రూట్ కటింగ్ డే పెట్టి వాళ్ళ పిల్లలు బర్త్డే ఊరి బయట గండిపేటకు తీసుకుని ఆ చెరువులో ఆడ మంచిగా టెంట్ వేసి ఆడేదో చిన్న అట్లా యాక్టివిటీస్ చేసేంత టైం లేదు. అది చెడిపోయేదండి. నేనేదో తాగి అనేది అదిగా చెప్పడం లేదు. అసలు మనము మన కోసం బతకకుండా పోవడమే చెడిపోవడం. అంటే ఎవరి కోసమో రాత్రంతా మేము డ్యూటీ చేస్తాము, ప్యాకేజ్ ఉందని, ఎవరి కోసమో మేము ఇష్టం లేని పని చేస్తాము, అది చెడిపోయేది. అది అంటే నీకు ఇష్టమైనట్టు బతకలేకపోతే చెడిపోయినట్లే కదా లెక్క. సో మేమెట్లా మా బతుకులన్నీ
కష్టంగా ఉండే కాబట్టి మా పిల్లలు హాయిగా ఉండాలంటే ఎట్ట కుదరుతుంది? చాలా మంది డైలాగ్ ఏమొస్తుంది చెప్పండి, మా బతుకులు ఎట్లా ఇవి మీరన్నా బాగుండంటారు అంటారు. అరే నీ బతికే బాగాలేకపోతే పిల్లల బతికి ఎట్లా బాగుండాలని వాడికి ఎట్లా కాన్ఫిడెన్స్? నువ్వు హ్యాపీగా లేదు అని పిల్లోల కంటే వాడికి హ్యాపీనెస్ నువ్వు ఇస్తామని వాడు ఎట్లా అనుకుంటాడు? అందుకని వీకెండ్ స్కూల్స్ పెట్టి ఇప్పుడు మనం అనుకుంటా ఉండేటివన్నీ మొక్కలు పెట్టే కాడ నుంచి అంటు కట్టే కాడ నుంచి ఎన్ని కూడా నేర్చుకునే సబ్జెక్టు రియల్గా అవసరమైనవి. అట్లాంటి మీరు మీ ఆలోచన నుంచి మీ యాక్టివిటీ నుంచి బయటపడాలా. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఐఏఎస్ రాస్తా, ఈ సాఫ్ట్వేరే ఉండాలా, ఈ అమెరికాకే పోవాలా, ఈ ఉద్యోగమే ఉండాలా, అదే హైటెక్ సిటీలోనే జాబ్ రావాలా, ఎన్ని కండిషన్లు పెట్టుకుంటారు అయినా జీవితం అయిపోతా ఉంది. 50 అయిపోయి 60 అయిపోయి. కానీ నిజానికి సార్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మనం ఏం వ్యతిరేకం కాదు, కానీ ఈ సిస్టమ్లు సాఫ్ట్వేర్లు ఇంటర్నెట్లు మనిషికి ఆకలికి అన్నం పెట్టవు యాక్చువల్లీ. ఇప్పుడు ఎవరో అన్నారులేండి రీసెంట్గా, సిస్టమ్ మనం తినలేము, సాఫ్ట్వేర్ మనం తినలేము, ఇంటర్నెట్ని మనం తాగలేము అని. అల్టిమేట్గా ఎంత సంపాదించినా మనిషికి కావాల్సింది మంచి ఆహారం, ఆరోగ్యం, ఉండడానికి చక్కటి ఎన్విరాన్మెంట్, కావాల్సింది ఆక్సిజన్. ఇది ఫస్ట్ చూడాల్సిన పద్ధతి. ఇవన్నీ వదిలేసుకుని అనవసరమైన హంగామాలకి మన జీవితం టర్న్ అవుతుందా అని అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఈ అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది మనం డిపెండ్ అయినాం. అవును అవును 70 మంది ఉన్నాం. ఇప్పుడు తగ్గేది 45, 47కు వచ్చింది. అంతమంది ఉండేటప్పుడు వీళ్ళందరికీ నార్మల్గా బతుకుతా వాళ్ళ పొలం పనులు చేసుకొని బట్టలందరికీ దీపావళికి అందరికీ ఇంత కట్టెత్తుకొచ్చేసి దాంట్లో ఒకటే కలర్ ఉంటాయో ఏదో ఉంటాయి. అట్లా ఎంత అవసరమో అంత మాత్రం మినిమలిస్టిక్ లివింగ్ చేస్తా రైతు ఆ పండించిన ధాన్యం అంతా ఇంట్లో పెట్టుకున్న కస్టోడియన్ అంతే. దాన్ని అందరి వీళ్ళ కోసం పనిచేసే పనులకి, సాకలోళ్ళకి, వంగలోళ్ళకి, అన్ని మస్తస్తులకి ఇవ్వాలి ఆ ధాన్యం. వాళ్ళు ఈయన పని చేసి పెడతారు, ఈయన పండించేది రైతు కాబట్టి ఇవ్వాలి. అట్లా ఇంటర్ డిపెండెన్సీ ఉండి అద్భుతమైన వ్యవస్థ. నాకు తెలుసు కదా, ఏదో నేను వేదాల్లో చెప్పడం. నేను చిన్నప్పుడు మా ఇంట్లో బట్టలు ఉతికేవాళ్ళు, ఆ వదిన ఏమి అన్న కనపడలేదే బావా అంటే మా అమ్మని మా నాయన అన్న, మా అమ్మ వదిన, ఇంకోరు బావ అక్క, ఏందో కలుపుకొని అట్లా మాట్లాడేవాళ్ళు. ఏది రిలేషన్షిప్ ఇంటర్ డిపెండెంట్ అంట. అంటే నువ్వే పట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, మిషన్లు కేసి పోరా నువ్వేం పనిలే, నేనే ఇండిపెండెంట్ అని చెప్పి చిన్న ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ కావాలా, ఎవరు కన్సోల్ చేయాలా అని లేక చచ్చిపోతా ఉన్నాం. మరి ఆ ఇంటర్ డిపెండెంట్ బ్యూటిఫుల్. అది ఒకరి మీద ఒకరు ఆధారపడకపోయినా ఆధారపడి నటించాలండి. ఇప్పుడు నువ్వే కాఫీ చేసుకోవచ్చు, ఏమే కొంచెం కాఫీ పెట్టి అంటే అబ్బా మా ఆయన నేను కాఫీ పెట్టిస్తేనే కరెక్ట్గా కలుపుతాను నామ సంథింగ్ హ్యాపెన్స్. నో అవును అవును అన్నీ మనమే చేసుకునేస్తా. అట్లుండి కూడా లైక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలా, అట్లుండి కూడా లైక్ చేస్తూ ఉంటారు. ఎవరితో సంబంధం లేకుండా వాడే కూర్చొని నా రూమ్ ఎవరు రాకూడదు, బేగం ఇంట్లో వాన్ రూమ్ బేగం వేసుకొని వెళ్ళిపోతాడు. ఎవరిని రానిది అక్కడికి, ఎవరిని గెస్ట్ వస్తే కూడా రూమ్ యాక్సెస్ ఉండదు. అంతా ఇండిపెండెన్స్ కోరుకుంటారు. పోనీ ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండమంటే అది కూడా లేవు కదా. ఆ హ్యాపీనెస్ కోసం మళ్ళీ సిగరెట్, డ్రగ్స్, మందు, రకరకాల ఫ్రెండ్స్, అదే సంతోషం అనుకుంటున్నారు, అదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. అదే నేను చెప్పేది. ఎంజాయ్మెంట్ నువ్వు టెంపరీగా ఏదో సిగరెట్ తాగి ఏదో చేసి తెచ్చుకుంటాడు కదా, లేచినప్పటి నుంచి జాయ్ఫుల్గానే ఉండే ఛాన్స్ ఉంది. మేము లేచినప్పటి నుంచి హ్యాపీగానే ఉంటాం. ఇప్పుడు 4 గంటలకు లేచిన సంగారెడ్డిలో తిన్నా వచ్చినా, నేను డ్రైవ్ చేసిన మీతో మాట్లాడి జాలీగా ఉన్నాను. నేను ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. అంటే ఇది ఎంతమంది చూస్తారు ఏమి, నాకు ఓన్ యూట్యూబ్ లేదు. అరే 10 మంది ద్వారా 1000 మందికి రీచ్ అవుతా ఉంది. ఆ 1000 మందిలో కొంతమంది రైజ్ అవుతాయినా అరే యాసిడిటీ పోయింది థ్యాంక్స్ అబ్బా అనుకోని మాత్రం మనకు చెప్పనక్కరే లేదు. ఆ సింప్లిసిటీ ఇన్ లివింగ్ అది పాస్ట్ జనరేషన్లో ఉండింది. ఏమన్నా చెప్తే ఈ కషాయం తాగు, మిరియాల కషాయం తాగు, ఇది తాగు అంటే చేసేవాళ్ళు, రిజల్ట్స్ వచ్చేది. ఇప్పుడు నమ్మడం లేదు. చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోయి అంత పెద్ద బుక్ చేసి నీ పొట్ట లోపల ట్యూబ్ వేసి ఏదో నీ పొట్టే చూడు అని చూపించి నీ కిడ్నీలు ఆపరేషన్ చేసి ఆ డైమండ్ తీసి నీ డైమండే చూడు అంటే ఆనందంగా 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెడతాడు. నీళ్ళు తాగడం మధ్యలో స్వామి అంటే తాగడం లే. ఎంత అంటే ఆ సింప్లిసిటీకి గౌరవం లేదు. అది వెరీ వెరీ సాడ్. అది అవును అవును. ఇప్పుడు చాలామంది నా వీడియో చూసి రాగిజావ తాగితే అసిడిటీ పోతుంది అంట. 1 వారం తాగితే ఏముంది, నేనే నెలలు మందులు తిన్నా. రాగిజావ ఎన్ని రోజులు తాగల సార్ అంటారు, ఎంత నీళ్ళు కలపాల సార్ అంటారు. ఇప్పుడు కాఫీలు, టీలు, పెప్సీలు అన్ని నన్ను అడిగే తాగుతా ఉండరు. రాగిజావా మళ్ళీ ఎట్ట చేయాలా అని అడతారు. ఇన్ని వీడియోలు. నా స్పెషాలిటీ ఏమంటే వ్యవసాయమైనా ఆరోగ్యమైనా చెప్పేదని సింప్లిఫై చేసి చెప్పేయాలి వాడికి. అవును అవును.
దాన్ని కాంప్లికేట్ చేసి ఇంత పెద్ద చేసి లాగి అబ్బా ఇది మన వల్ల కాదులే 14 రకాల కషాయాలు అర్ధరాత్రి 12 గంటలకి నువ్వు మూన్ లైట్ పడినప్పుడు ఆడ పెట్టు అవన్నీ ఏం అవసరంలే. నాకు రిజల్ట్స్ వచ్చినాయి అట్లా చేయకపోయినా. ఇంటింటే నల్ల కూరలు సామలు అట్లా తినకపోయినా రిజల్ట్స్ వచ్చింది. సో మీ వీలైనంత చేయండి. మీరు చెత్త చేసినప్పుడు, కూల్ డ్రింకులు తాగినప్పుడు, పిజ్జాలు బర్గర్లు తిన్నప్పుడు, లేదు మీరు జొన్న రొట్టెలు 3-4 మంచిగా తిన్నప్పుడు మీకు డిఫరెన్స్ ఎట్లుంది అనేది మీరు చూసుకుంటే దట్ ఈస్ బ్యూటీ. మనవన్నీ ఎక్స్పీరియన్స్ కాదండి, నీకు నువ్వు చేసి నువ్వు అనుభవిస్తావే అది మీకు జామకాయ తిని ఎక్స్పీరియన్స్ అయినారు. ఆ ఎక్స్పీరియన్స్ మీరు లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. మరి ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కావాలా అని సింప్లిఫై చేసి చెప్తాను నేను.